హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనమైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాం. హాస్టల్ రూమ్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లగేజ్ని మొత్తం నీట్గా కవర్ చేసుకొని సెటిల్ చేసి తర్వాత రూమ్ టూర్ చూపిస్తా. ఇప్పుడే చూపించాను అనుకో, చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. అన్నీ ఎట్లా అంటే ఎట్లా వేసిన. ఎనీవే చూపిస్తా. ఇప్పుడు కూడా ఎట్లుందో చూడండి. మొత్తం ఎట్లా పడితే అట్లా బట్టలు వేసేసి ఆడ పడితే ఆడ లగేజ్లు. కొత్త రూము ఈరోజే షిఫ్ట్ అయ్యాం. ఎనీవే మొత్తం దీన్ని అయితే సెట్ చేసుకుందాం, తర్వాత నీట్గా చూపిస్తా ఏంటి ఎలా ఉంది అని. బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ కలర్ బాగుంది కదా, చాలా బ్రైట్గా మనల్ని కూడా అట్రాక్ట్ చేసేలా అనిపిస్తుంది. ఎనీవే మనకు కూడా బెటరే కదా. సో ఫస్ట్ మనం పేపర్లో సెట్ చేద్దాం. న్యూస్ పేపర్స్ లేవు, సో అడ్జస్ట్ అయిపోదాం. షూస్కి వచ్చాయి, కొత్త షూస్ కొన్నాను, దానివల్లే ఇవైతే వచ్చినాయి. అడ్జస్ట్ అయిపోతాయి ఇవి. ఒక ర్యాక్ అంతా ఫుడ్డే ఉంది. అమ్మా వర్షం పట్టింది, వర్షం పడుతూనే ఉంది ఇక్కడ. మిల్లెట్స్, ఓట్స్, మొత్తం ర్యాక్ అంతా ఇవే. ఈ మధ్య కొద్దిగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, సో బట్టలు పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఇదే పెద్ద బ్యాగ్ ఆల్రెడీ కొద్దిగా అని కొద్దిగా బయటకి తీసేసేసాం. రిమైనింగ్ ఏమైనా ఉంటే తీసేసాం, మ్యాక్స్ కవర్ చేసేసాం. చెన్నైలో లాగా ర్యాక్ చాలా చిన్నగా లేదు, పెద్దది ఇచ్చారు. సపరేట్ ఒక కట్ బోర్డ్ ఇచ్చారు కాబట్టి మనం నీట్గా సెట్ చేసుకోవచ్చు. అక్కడంటే అయ్యేది కాదు, ఓన్లీ ఒక ఫుల్ కబోర్డ్లో 2 ర్యాకులు మాత్రమే మనవి. ఇప్పుడు ఫుల్ కబోర్డే మంది. మన షర్ట్లన్నీ ఒక సెట్ చేద్దాం. ఒక సైడ్ మనకు చాలా స్పేస్ ఉంది, ఎన్ని కావాలంటే అన్ని బట్టలు పెట్టుకోవచ్చు. సో వీఆర్ డన్ విత్ షర్ట్స్. అగైన్ విల్ గో విత్ అనదర్. ఇక మిగతావి ఏమేమి ఉన్నాయి ప్యాంట్లు అన్నీ సెట్ చేద్దాం. మన దగ్గర చాలా రోజుల నుంచి ఫార్మల్ ప్యాంట్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ మనం ఫార్మల్ వేయడం స్టార్ట్ చేయాలి. మంచి అవుట్ఫిట్స్ వేసి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మల్ ప్యాంట్స్ అన్నీ కూడా బయట పెడదాం. యా సెట్ చేసినాం. ఇంకా చాలా ఉన్నాయి. యూట్యూబ్ ఎక్విప్మెంట్ ఉంది. ఇదంతా యాడ్ పెట్టాలో నాకు ఏం అర్థం కావట్లేదు. అప్పుడు 2 ర్యాకులు ఇచ్చినా కూడా ఇవన్నీ సరిపోతుండే. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ర్యాకులు ఇచ్చినా కూడా ఇంకా అంత సాటిస్ఫాక్షన్ లేదు. అంతేనేమో, మనిషి ఆశాజీవి. ఎంత కావాలంటే ఇంకా కావాలా ఇచ్చిన దాన్ని ఎప్పుడు సంతృప్తి పడడేమో. అడ్జస్ట్ చేద్దాం. ఎనీవేస్ చిన్న చిన్నవి మాత్రం. అయ్యో బట్టలు కనీసం సుట్టలు కూడా సుట్టలేదు, ఇట్లా వేసేసాయి. ఇవన్నీ ఉతకాలేమో. దీస్ ఆర్ అవర్ ఎక్విప్మెంట్. వైట్ షర్టు మనం ఉతకాలి. ఎన్ని రోజులైంది తెలుసా, క్లయింట్ విజిట్కి వేసుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉతకలేదు. అంటే భయం, వాషింగ్ మిషన్లో వేస్తే ఎక్కడ గలీజ్ అయిపోతుందో అని. డన్ విత్ దిస్ బ్యాగ్. ఇది ఇంకా లోపల పంపించడమే. జర్నీ చేసి వచ్చిందని చాలా టైర్డ్గా ఉంది అసలుకి. మోస్ట్లీ అయిపోయినాయి అనుకుంటా. ఇంకా ఈ డబ్బా లోపల పెడదాం. ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సర్దుతున్నా లోపల పెట్టి సర్దుతుంటే పైనుంచి కింద పడి జారిపోయింది, ఇరిగిపోయింది ట్రైపాడ్ది. హ్యాపీగా ఉంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇంకా నేను ఫోన్ వాడలేదు, ఫోన్ కూడా కింద ఉన్నది పైనుంచి. ఇదే డార్లింగ్స్, మన ఫైనల్ సెట్ చేసినాం, ఆర్గనైజ్ చేసినాం మొత్తానికి. పైన వచ్చేసి అంత ఫుడ్ సెక్షన్, మన క్యారీలు అన్నీ, అలాగే ఫేస్ వాష్లు, ఆయిల్ మొత్తం ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్, ఇవన్నీ ఆఫీస్ అవుట్ఫిట్స్. అలాగే మన లంచ్ క్యారియర్ కూడా ఇందులోనే ఉంది, బెల్ట్, సాక్స్ అన్నీ. ఇంకా మనము యూట్యూబ్ కోసం టేబుల్ అడగాలి, సెటప్ చేసుకోవాలి. టేబుల్స్ ఇస్తారు, స్పేస్ లేదని ఇందులో వేయలేదేమో అనుకుంటా. ఒక టేబుల్, ఒక చైరు రూమ్కి అయితే ఇస్తారు. అది కానీ ఇచ్చింది అనుకో, మనం ఇప్పుడు ఆ ఏరియాలో కానీ సెట్ చేసుకుంటే మన బెడ్ ఆడ ల్యాప్టాప్ పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు. చైర్ ఆడ వేసుకుంటే అడ్డం ఉన్నప్పుడు ఆ సెట్ పక్కకు దొబ్బేస్తే సెట్ ఇంకా మనకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. ఐ థింక్ మోస్ట్లీ డన్ విత్ ఇట్. బెడ్షీట్లు బాగుంటాయిలే అని బెడ్షీట్ కొన్నా. ఐ మీన్ ఉంటాయిలే బెడ్ పైకి అని, మొన్నటి వరకు లేవని. వీడికి వచ్చిన తర్వాత బెడ్తో పాటు బెడ్షీటు, పిల్లో అన్నీ ఇచ్చారు. పిల్లో కూడా నిన్ననే కొన్నా.
మొత్తం 300 బొక్క. ఇప్పుడు మీకు రూమ్ చూపించాలి కదా ఎలా ఉంది ఏంటి అని. లెట్ మీ షో యూ. మొత్తం రూమ్ అయితే సర్దేశాం. ఇది రూము. కబోర్డ్స్ అయితే 3 ఇచ్చారు, 3 షేరింగ్ కాబట్టి 1 2 3. నాకైతే చాలా అంటే చాలా కాదు. కొత్త టీవీ, అసలుకు ఫీలింగ్ హ్యాపీ. అయినా టీవీ వాడమనుకో. మనకు బెడ్ ఇచ్చారు, ఇటు సైడ్ నుంచి చూస్తే క్లియర్ పిక్చర్ ఉంటుంది, లైట్ ఇట పడుతుంటుంది దానిపైన. మంచి మనకు బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అయిపోయింది అసలుకి. వెంటిలేషన్ కూడా అదొక కిటికీ, ఈడొక కిటికీ, బెడ్ వెనకలనే మన కిటికీ. బాత్రూమ్ చూద్దాం ఎలా ఉందో, కొత్తది కాబట్టి. షవరు, గీజర్ కూడా ఉంది. గీజర్లు పాతయా లేదు కొత్తవే, కలర్ పడేయాలా ఎట్లా. గుడ్, అన్నీ బాగానే ఉన్నాయి. పర్ఫెక్ట్. రెంట్ వచ్చేసి 8,000. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోలు కన్నా చూడకోకుంటే మనం 30 days ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. కింద వీడియో డిస్క్రిప్షన్స్ అలాగే ప్లేలిస్ట్ మొత్తం ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఉంటా బాయ్.